బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు సిబిఐ అధికారులు ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా జాతీయ డ్యాం భద్రతా సంస్థ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సిబిఐ పరిశీలిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. సిబిఐ విచారణ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను సిబిఐ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు సిబిఐ అధికారులు ఈ ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ మొదలుపెట్టారు. ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా జాతీయ డ్యాం భద్రతా సంస్థ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సిబిఐ పరిశీలిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. సిబిఐ విచారణ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను సిబిఐ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సిబిఐ విచారణకైతే రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమిక విచారణలో సిబిఐ ప్రారంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి అవకతవకలు జరిగాయంటే కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 665 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించడం జరిగింది. పెద్ద ఎత్తున నిధులు అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఎస్టిమేషన్స్ పెంచారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అవకతవకలు అవినీతి జరిగిందంటే కూడా కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి సిబిఐ విచారణ చేపట్టాలంటే కూడా రేవంత్ రెడ్డి సర్కారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. లేఖ ఆధారంగా సిబిఐ ప్రాథమిక విచారణకైతే సిద్ధమైందని చెప్పేసి దీనికి సంబంధించి ప్రాజెక్టులో అవకతవకలు ఏ విధంగా జరిగింది, నిధులు దుర్వినియోగం ఎలా జరిగింది, అవినీతి ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లేఖ పంపిందో ఆ లేఖ ఆధారంగా సిబిఐ విచారణ అయితే ప్రారంభించింది. అదేవిధంగా ఎన్డీఎస్సీ రిపోర్టు, అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఈ రెండింటిని ఆధారంగా తీసుకొని సిబిఐ విచారణ అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రాథమిక విచారణ పూర్తి చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయితే సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు నాకు తెలుస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇస్తుందో అదేవిధంగా ఎన్డీఎస్సీ రిపోర్టు, ఈ రెండు కీలకంగా ఉన్నాయి. ఈ రెండు రిపోర్ట్ల ఆధారంగా సిబిఐ అయితే విచారణ చేపడుతుంది. విచారణలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తో పాటు మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్ను కూడా సిబిఐ విచారించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత దీనికి సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో జరిపే అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ కీలక నేతలందరినీ కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నిధుల దుర్వినియోగం సంబంధించి కూడా లోతుగా విచారణ జరిపే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం గారు అదేవిధంగా అవకతవకలు పెద్ద ఎత్తున పాల్పడ్డారు. దీని అందరికీ కూడా అప్పటి ప్రభుత్వ పాలకులే కారణం అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దీనిలో భాగంగానే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక నివేదిక అనేది తీసుకోవడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ఇప్పుడు అదేవిధంగా ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రెండు నివేదికల ఆధారంగా సిబిఐ అయితే ఇప్పుడు రంగంలో దిగింది, విచారణ కూడా చేపడుతుంది. అంటే ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి లోతైన విచారణ చేపట్టేందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా
కీలక నేతలు కానీ అదేవిధంగా కీలక అధికారులు కూడా సిబిఐ అధికారులు విచారించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.